రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తి కావడంతో ఏపీ సీఎం టీడీపీ అధినేత పార్టీ సంస్థాగతంపై దృష్టి సారించారు. 2024 సీన్ మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు ఇవాళ అధికారికంగా జాబితా ప్రకటించనున్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలు, నివేదికలు పరిశీలించిన చంద్రబాబు సామాజిక సమీకరణలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత, అనుభవం వంటి అంశాల ఆధారంగా అధ్యక్ష పదవులు కేటాయించాలని నిర్ణయించారు. చట్టసభలకు ఎన్నిక కాని వారు, నామినేటెడ్ పదవులు దక్కని వారితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఖరారు చేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ రోజు మనం చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పార్టీ బలంగా ఉంటే, కార్యకర్తలు స్థిరంగా ఉంటే ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వస్తుంది, అలాగే ప్రజలకు సేవ చేస్తుంది అనేటటువంటి ఒక సిద్ధాంతంతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తిగా మనకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేని వ్యక్తి. సో ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా గతానికి భిన్నంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. ముఖ్యంగా ఎవరైతే పార్టీ పదవులు ఆశిస్తున్నటువంటి నేతలు చాలా వరకు అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా ప్రభుత్వాన్ని చెక్కబెట్టిన తర్వాత ఆ తర్వాత పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ మేరకే దానికి అనుగుణంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా అహర్నిశలు అంటే రాష్ట్రాన్ని ఆర్థిక స్థితిలో నడిపేందుకు, ఆర్థిక వృద్ధిని పెంచేందుకు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తూ అలాగే ఏవైతే తీసుకున్న నిర్ణయాలను నిక్కచ్చిగా అమలు చేస్తూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను ముందుకు నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ వైపు దృష్టి సారించి అలాగే 2029కి 2024ని రిపీట్ చేసేటటువంటి పనిలో పడ్డారని మాత్రం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే గత నెల రోజుల నుంచి కూడా వారానికి 1 లేదా 2 రోజులు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు అలాగే కార్యకర్తలు కూడా కలుస్తున్నారు. అలాగే జిల్లాలో, ఆ నియోజకవర్గాల్లో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా పార్టీ పరిస్థితిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇటు నాయకులకు సంబంధించి జిల్లాలో చాలా వరకు కూడా ఆశావహులు ఉన్నారు. వారికి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు అయితే కేటాయించలేకపోయారు. సో అటువంటి వ్యక్తులకు పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు కల్పించేందుకు కూడా ఆయన సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీలను అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు కూడా ప్రతి జిల్లాలో 3 సభ్యులతో ఉన్నటువంటి ఈ కమిటీలన్నీ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఆయా అంశాలకు సంబంధించినటువంటి సమీకరణాల ఆధారంగా ఒక నివేదికనైతే తయారు చేసి దాన్ని అధినేతకైతే అందివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీలతో కూడా 2 సార్లు కూడా ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి నివేదికను తీసుకోవడం జరిగింది. అనంతరం IVRS కాల్స్ ద్వారా కూడా ఎవరైతే మీ జిల్లా అధ్యక్షులుగా ఉంటే బాగుంటుంది, అలాగే ఇటు నియోజకవర్గ అధ్యక్షులుగా ఉంటే బాగుంటుంది, కమిటీలో ఎవరికి చోటు తగ్గిస్తే బాగుంటుంది అన్నటువంటి కంప్లీట్ గా సమాచారాన్ని కూడా ప్రజల నుంచి అలాగే కార్యకర్తల నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా వారి ఎమ్మెల్యేల పనితీరు, ఇన్ఛార్జీల పనితీరుకు సంబంధించి కూడా ఆయన ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ ఉందో దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం జరిగింది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా ఒక పిక్చర్ అయితే రావడం జరిగింది. మనం చూస్తాం గతంలో ఒక 4-5 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ఒక వార్తలు అయితే చక్కర కొడుతోంది. అది ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల పేర్లు ఖరారు అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా ప్రతి సోషల్ మీడియాలో, మొత్తం సోషల్ మీడియాలో అంతా కూడా ఆ లిస్ట్ అయితే ఒకటి చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏది అధికారిక ప్రకటన రాలేదు. కానీ మొత్తానికి మాత్రం ఇదే ఫైనల్ అవుతుందని చెప్పేసి కూడా ఈ టీడీపీ పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తోంది. ప్రధానంగా త్రిసభ్య కమిటీలు అక్కడ ఉన్నటువంటి రాజకీయ, సామాజిక సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడమే కాకుండా పార్టీకి విధేయత చూపినటువంటి వ్యక్తులు, అలాగే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఆర్థిక పరంగా అలాగే ఇటు ప్రజలలో బలం ఉన్నటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా ఈ అంశాలకు సంబంధించి వారిని గుర్తించి వారి పేర్లనైతే అధిష్టానానికి
సిఫార్సు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఒక లిస్ట్ అయితే రెడీ అయి బయటికి విడుదల Right. చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు అధికారికంగా వారి పేరును ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.